ఇది సెంటర్ సార్. ఫోటో తెచ్చు. ఓకే ఓకే ఫోటో తెచ్చు. పూర్తిగా చేయాలి. నాగరాజు సార్, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సార్, వేముల నాగరాజు ప్రెస్ క్లబ్ సార్. రమణ గారు సీనియర్ జర్నలిస్టు. జడ్జి గారు హన్మకొండ జిల్లా, వారిని వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. అలాగే శ్రీమతి క్షమాదేశ్ పాండే గారు, డిఎల్ఎస్ఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి గారిని వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్. శ్రీ వన్నాల శ్రీరాములు గారు, ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు చైర్మన్, మాజీ శాసనసభ్యులు, సీనియర్ లాయర్, వారిని వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే దుస్సా జనార్దన్ గారు, బార్ కౌన్సిల్ మెంబర్, వారిని వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పులి సత్యనారాయణ గారు, అధ్యక్షులు, బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు. వరలస సుధీర్ కుమార్ గారు, అధ్యక్షులు, వరంగల్ బార్ అసోసియేషన్. అలాగే వేముల నాగరాజు, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, వేముల నాగరాజు గారిని వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అయితే పద్మశాలి కమ్యూనిటీ నుంచి చాలామంది ట్రైనింగ్ పొందడం జరిగింది. అది వరంగల్లో కొన్ని సెంటర్లు ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ ఈరోజు ఈ సెంటర్ను చేయడానికి ఓపెన్ చేయడం జరిగింది. దానికి జిల్లా జడ్జి గారు వారు విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఇక్కడ సివిల్ కేసులను పరిష్కరించడం కోసము చీఫ్ జస్టిస్ గారు ఒక ఈ విధానం అయితే బాగుంటుందని వాళ్ళు రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఇది ఎక్కడో మధ్యప్రదేశ్లో వేరే రాష్ట్రంలో సక్సెస్ అయిందని. దాదాపు చిన్న చిన్న తగాదాలన్నీ పోలీస్ స్టేషన్లో పోయి కోర్టుల చుట్టూ తిరగడం కంటే ఈ మీడియేషన్ సెంటర్లలో పరిష్కరించుకుంటే ఈ కోర్టులకు కానీ పరిభారం తగ్గుద్దనే ఉద్దేశంతో ఈ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగిందని మన చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ గారు ప్రకటించారు. ఆ రోజు శిక్షణ తరగతుల సందర్భంగా చెప్పారు. అది చాలా జిల్లాలలో ఇలాంటి మీడియేషన్ సెంటర్లు పెట్టి దాదాపు సివిల్ కేసులన్నీ మీడియేషన్ సెంటర్ల ద్వారానే పరిష్కరించడానికి, ఎవరైనా పోలీస్ స్టేషన్లో పోయి ఏదైనా చిన్న తగాదా ఉంటే, కుటుంబ తగాదాలు కానివ్వండి, చెక్ బౌన్స్ కానివ్వండి, భూ తగాదాలు కానీ, ఆస్తి ఇట్లాంటి తగాదాలు ఏమైనా పంచాయతీలు ఉంటే మీరు మీడియేషన్ సెంటర్ పోయి పరిష్కరించుకోండి, అక్కడ కాకపోతే తర్వాత చూద్దామని కేసులు ఈజీగా నమోదు చేయకుండా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఆ నేపథ్యంలో అందులో భాగంగానే ఇక్కడ పద్మశాలి సామాజిక వర్గం నుండి ఎలాంటి భార్యాభర్తల పంచాయతీలు కానీ ఎలాంటి అయినా కానీ ఈ మీడియా సెంటర్లో పరిష్కరించుకోవడానికి ఇది ఒక వేదికగా ఉంటుందని మేము భావిస్తూ ఈ సెంటర్ను ఓపెన్ చేసినాము. వాళ్ళ న్యాయ వ్యవస్థ కూడా దీన్ని ప్రవేశపెట్టినందుకు వాళ్ళకు ఎంతగానో ఇది ప్రయోజనం చేకూరుతుందని మేము భావిస్తూ మేము మీ నియమ నిబంధనలకు అనుగుణంగానే పరిష్కారం చేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు సుధీర్ కుమార్ గారిని మాట్లాడవచ్చు. ముఖ్య అతిథి పెద్దలు, గౌరవనీయులు, హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి శ్రీ పట్టాభి రామారావు గారు, మరి అదేవిధంగా హన్మకొండ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా మరి సీనియర్ సివిల్ జడ్జి గారు గౌరవనీయులు శ్రీ క్షమాదేశ్ పాండే గారికి, అదేవిధంగా నాతోటి అధ్యక్షులు హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి శ్రీ పులి సత్యనారాయణ గారికి, మరియు గౌరవనీయులు పెద్దలు బార్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి శ్రీ దుస్సా జనార్దన్ గారికి, మరియు మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు
శ్రీ వనల శ్రీరాములు గారికి మరియు వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు వేముల నాగరాజు గారికి మరియు ఇక్కడ ఈ యొక్క కమ్యూనిటీ సెంటర్ను దీనికి ఆర్జీలుగా ఈ సెంటర్ను ప్రారంభించడానికి ముందుకు వచ్చినటువంటి ఈ యొక్క ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈ యొక్క మీడియేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నటువంటి వేముల సదానందం గారికి మరియు బాలిని శరత్ బాబు గారికి మరియు పరిపండ్ల వేణు గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ యొక్క తోటి మన పద్మశాలి కమ్యూనిటీ సంబంధించినటువంటి పెద్దలకు మరియు చిన్నలందరికీ కూడా సోదరులందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మనం అందరం కలిసి ఒక కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ అనేటువంటిది ప్రారంభం చేసుకోవడం ఒక శుభ పరిణామం. ఎన్నో వివాదాలు అనేటువంటిది కూడినటువంటి సమాజంలో ఒక శాంతియుతంగా సామరస్యంగా ఇవాళ పరిష్కార విధానం అనేటువంటిది ఏర్పాటు చేయడానికి ఒకనాడు ఉన్నటువంటి పూర్వకాలంలో అందరం కలిసి కూర్చొని సమస్యలను పరిష్కరించుకుని ఆ యొక్క పరిష్కారాలను ఒక సామరస్య ధోరణిలో అందరికీ ఎవరికి కూడా ఇద్దరు కూడా ఎవరైతే మరి ఆ వివాదానికి ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో ఎవరికి కూడా నష్టం జరగకుండా ఇద్దరు కూడా సామరస్య వాతావరణంలో పూర్తి చేసుకునే విధానాన్ని మనం ఇవాళ అవలంబించడానికి ఇవాళ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు అనేటువంటిది ఏర్పాటు చేశారు. దీని ద్వారా కోర్టుల్లో కూడా చిన్న చితక కేసుల్లోకి ముందుకు పోకుండా కోర్టుల పనిభారాన్ని పెంచకుండా ఎక్కడికక్కడే తక్షణం పరిష్కారం అనేటువంటిది లభించే విధానంలో ఇవాళ మీడియేషన్ సెంటర్లు అనేటువంటిది ఒక కొత్త విధానాన్ని రూపొందించడం జరిగింది. దీన్ని మన తెలంగాణ రాష్ట్ర న్యాయాధికార సేవా సంస్థ ప్రతి కమ్యూనిటీ నుండి కూడా ఒక్కొక్కరిని కొంతమంది పౌరులను ఆ యొక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాలంటీర్స్ను ముందుకు తీసుకొని వారికి ట్రైనింగ్ ఇచ్చి ఒక సరైనటువంటి న్యాయ విధానాన్ని వారికి తెలియజేస్తూ ఏ విధంగా పరిష్కరించాలి సమస్యలను అనేటువంటి దాంట్లో వాళ్ళకు సరైనటువంటి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణ ప్రకారంగానే ఇవాళ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క పద్మశాలి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ అనేటువంటిది ముందు మన యొక్క చేనేత పౌరులు ఎవరైతే ఉన్నారో మన చేనేత బంధువులు ఎవరైతే ఉన్నారో మన యొక్క పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించినటువంటి సభ్యులు వీళ్ళందరికీ కూడా వివాదాలు అనేటువంటిది ఎక్కడికో పోలీస్ స్టేషన్లోనో లేకపోతే కోర్టుల్లోనో కాకుండా యొక్క చొరవతో ఇవాళ మీడియేషన్ సెంటర్లలో మీరు తక్షణ పరిష్కారం అందరికీ కూడా ఒక సామరస్యంగా శాంతియుత ధోరణిలో చేసుకుంటే సమాజం కూడా ఒక శాంతియుతంగా బయట వెళ్తూ వివాదరహితంగా ముందుకు పోతుందని అందుకే అన్నారు. ప్రతి వివాదంలో కూడా ఎట్లా ఉందంటే ఇవాళ రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు, గతమంతా తడిసే రక్తంతో కాకుంటే కన్నీళ్లతో అంటాడు శ్రీశ్రీ గారు. ఆ విధంగా ఎక్కడ చూసినా కూడా దురాఘాతాలు పెచ్చుమీరినటువంటి ఈ సమాజంలో ఇవాళ అందరం కూడా ఈ యొక్క మీడియేషన్ ద్వారా అంటే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అనేటువంటిది చేకూర్చుకోవడం అనేటువంటిది అవసరమని ఆ ధోరణిలో ఆ యొక్క వెలుగులో మనం అందరం ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ ఈ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు పులి సత్యనారాయణ గారు హన్మకొండ జిల్లా బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వారిని మాట్లాడుతున్నారు. కుల పెద్దల తీర్మానాన్ని కూడా గౌరవించాలని చట్టం మన సీజే గారు గతంలో ఉన్న సీజే గారు ఒకరే గెలుస్తారు, ఎవరో ఒకరే గెలుస్తారు. మీడియేషన్ అనేది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చట్టం, న్యాయం, ధర్మం ఇవి వేర్వేరు అర్థాలండి. చట్టం అంటే ఒక అతని దగ్గర అప్పు తీసుకుంటే ఆయన తీసుకున్నట్టు మీకు రాసిచ్చినాక తను చనిపోతే సపోజ్ మీరు రాసిచ్చిండు కాబట్టి అప్పు ఇచ్చిన అతను దాని మీద రికవరీ మీరు సూట్ చేసుకోవచ్చు. ఇది చట్టం. న్యాయం అంటే నమ్మకంతో డబ్బులు ఇస్తాడు, తీసుకున్న ఆయన తీసుకుంటాడు, ఇచ్చిన ఆయన చనిపోతాడు. ఏం చేయాలి? తీసుకున్న ఆయన న్యాయంగా అమ్మ మీ భర్త నాకు బతుకున్న కాలంలో డబ్బులు ఇచ్చిండు, ఇగో ఇవి మిత్తితో ఇస్తున్నా, ఇది న్యాయం. ధర్మం అంటే ఏంది? తీసుకున్న ఆయన ఇచ్చిన చనిపోతే తీసుకున్న ఆయనే తన కుటుంబాన్ని మీ
భర్త బతుకున్నప్పుడు నాకు ఇట్లా సాయం చేసిండమ్మా, ఇగో నేను మిత్తితో పాటిస్తూ మీ వైపు నిలబడతాను, భవిష్యత్తులో కూడా మీకు ఆసరగా ఉంటాను అనేది ధర్మం. సో చట్టం, న్యాయం, ధర్మం ఈ 3 పదాలు చాలా డిఫరెంట్ అండి. అందరం అనుకుంటాం కోర్టులో చట్టం, న్యాయం జరుగుతుంది. చట్టం ఒక్కరికే జరుగుతుంది, న్యాయం. మీడియేషన్ అట్లా కాదు. మీడియేషన్లో కొంత స్వేచ్ఛ ఉంటుంది, సామాజిక న్యాయం ఉంటుంది, ఆర్థికంగా నష్టం ఉండదు, ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకు కుల మీడియేషన్ పెట్టింది అంటే భవిష్యత్తులో ఆలోచించి అంటే ఏ కుల సమూహాలు అయితే ఉన్నాయో వారి సంస్కృతిని, వారి కల్చర్ను కాపాడు కోసం చిన్న చిన్న తగాదాలు, అంటే భార్యాభర్తల తగాదాలు కొన్ని పరిష్కరించలేమండి, కొన్ని పరిష్కరించవచ్చు. ఎందుకంటే నాకు బాగా హిందూ మ్యారేజ్ మీద నాకు ఒక లాటరీ, అది మంచి హస్బెండ్ దొరకడం కూడా అదంత చక్కగా తొందరగా కలిగేది కాదు. మిగతా చెక్కులు, భూమి తగాదాలు, అప్పు తగాదాలు, చెక్కు డిజైనరు, ఇవన్నీ కూడా కుల మీడియేషన్ మధ్యలో సెటిల్ అయితే ఆ అవార్డుకు, ఆ తీర్పుకు గౌరవం కూడా ఉంటుందండి, చట్టపరిధి కూడా ఉంటుంది. సో ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి కోర్టులు అంటే చిన్న చిన్న తగాదాలకు కూడా వ్యక్తిగత విలువల కోసమనో లేదా వ్యక్తిగతంగా హర్ట్ చేసినానో, గౌరవం పోయిందానో, ఇట్లా కొంతమంది ఈగోయిస్టిక్ కూడా వస్తున్నారు. ఇవన్నీ కూడా కుల పెద్ద సమస్యల్లో కొంత స్వేచ్ఛ, సమానత్వంగా తను మాట్లాడుకోగలుగుతాడు, తన కష్టాన్ని చెప్పుకోగలుగుతాడు. ఆ కుల సంప్రదాయ పెద్ద కూడా కొంత మంచి చెడు ఆలోచించి నైతికంగా ఒక తీర్పు ఇవ్వగలుగుతాడు అనేది బలమైన నమ్మకం. ఎందుకంటే చాలా గ్రామాలలో చాలా సమస్యలతో కుల పరిష్కారాలు ఉంటాయి, కాకపోతే కొన్ని అన్యాయాలు కూడా ఉన్నాయి, కుల బహిష్కరణాన్ని ఇట్లాంటివి. అట్లా కాకుండా, ఎందుకంటే ఇది చాలా ప్రజాస్వామ్య దేశం, చాలా ఆధునికంగా ఉన్న దేశం, ఆదిమానవం నుంచి చంద్రమండలం పోతున్న దేశం ఇది. కాబట్టి కొంత మనం అభ్యుదయంగా, చైతన్యంగా, ప్రగతిశీల భావాలు కలిగి ఆ సమస్య ఎక్కడైతుందో ఒకవైపే నిలబడకుండా ఇరువైపులా నిలబడి ఆ తీర్పు సమన్వయంగా ఇస్తే చాలా మంచిదండి. నేను మిగతాది మీడియేషను, శిక్షణ తరగతులంతా కూడా మా మిత్రుడు, సహచరుడు సుధీర్ అన్నీ చెప్పిండు కాబట్టి నేను దానిలోకి పోదాల్చుకోలేదు. నాకు ఒక మేధావి చనిపోతూ ఒక డాక్టర్తో అంటాడు, నాకు 3 కోరికలు ఉండండి, అవి తీరకుండా చనిపోతున్నాయని. అంటే ఈ మీడియేషన్ ఉద్దేశంగా చెప్తున్నా. ఏంటండి అంటే ఈ దేశం, భారతదేశం తాళాలు లేని ఇల్లు చూడాలనుకున్నా, పరీక్షలు లేని చదువు చూడాలనుకున్నా, పోలీసు లేని రాజ్యం చూడాలనుకున్నా. అంటే ఎంత నైతికంగా అరాచకాలు, అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, ఆకలి ఇవి ఉన్నప్పుడు క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్ అరగట్టడానికి పోలీసు ఉంటుంది. అవే లేకపోతే పోలీసు అవసరం లేదు కదా. సో అట్లాంటి విలువైన సమాజం కోరుకోవాలనుకోండి భారతదేశాన్ని. అందులో మెరుగైన మెడిటేషన్ ఇది అవసరమవుతుంది, పేదవాడికి చాలా అవసరం అవుతుంది, ముఖ్యంగా పేదవాళ్ళకు. ఎందుకంటే ఇక్కడ ఆర్థిక కోర్టు ఫీజు, స్టాంప్ డ్యూటీలు ఉండవు, అడ్వకేట్ ఫీజులు ఉండవు, అవునా కాదా? మీకు ఒక జోక్ కూడా చెప్తా. సీనియర్ న్యాయవాది 65 ఏళ్ళు అయినాయి, తన కొడుకుని కూడా లాయర్ చేసిండు. ఆ రోజు సుస్తుగా ఉంటాడు, బిడ్డ నువ్వు పోయిరారా నేను సుస్తుగా ఉన్నా అంటే ఆ యువ న్యాయవాది కోర్టుకి వెళ్తాడు, సాయంత్రం వస్తాడు ఆఫీస్కు. రాగానే తండ్రి అడుగుతాడు, అరే ఆ 3 కేసులు పెండింగ్ ఉండే 15 ఏళ్ళ నుంచి ఏమైనారంటే, నాన్న 15 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంటే కేసులు 3 ఒక గంటలో ఉడగొట్టుకోవచ్చిన అంటాడు కొడుకు. అంటే తండ్రి అంటాడు, నాకు చేతగాకనారా ఆ 3 కేసుల మీద నీ బిడ్డ పెళ్లి చేసిన, ఆ 3 కేసుల మీద నేను చదివించిన, నాకు తెలియలేకనారా 15 ఏళ్ళు ఎందుకు లాగిన అనుకుంటున్నావు? అట్లాంటి అడ్వకేట్ సమాజం నుండి ఇప్పుడు ప్రశ్నించే సమాజానికి వచ్చినాం. ఇప్పుడు అట్లేం లేదండి, క్లయింట్కే చేరవేస్తున్నారు, నెట్ ఉంటుంది, తన కేసు తను చూసుకోగలుగుతుంది, తను ప్రశ్నించుకోగలుగుతున్నాడు. ఇది చాలా అవసరం కూడా, విలువలతో ఉండడానికి ఈ కోర్టులో ఈ నైతికత అవసరం. సో నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? కొంత అడ్వకేట్ల నిర్లక్ష్యం వల్ల, అడ్వకేట్లు సమాజం పట్ల బాధ్యత లేకపోవడం వల్ల, అట్లా కొన్ని న్యాయమూర్తులు కూడా బాధ్యత లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఏదైనా మనమందరం కలిసి ఒక మెరుగైన సమాజం కోసం మనం పాటుపడాలని ఈ మీడియేషన్ చాలా పవిత్రంగా, నైతికంగా ఎదగాలని ఆశిస్తూ, కోరుకుంటూ మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవిస్తున్నాను. ఇప్పుడు బార్ కౌన్సిల్ మెంబర్ జనార్దన్ సార్ వాళ్ళ
కులబాంధుల యొక్క సమూహంతో ఏర్పడిన మీడియేషన్ సెంటర్కు అధ్యక్షత వహించిన శ్రీ జిల్లా జడ్జి గారు రామరావు గారు, సెక్రటరీ దేశపాండే గారు, దేశపాండే గారు మరియు మా గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు మన్నాల శ్రీరాములు గారు, తర్వాత ఇరుబారు అధ్యక్షులు వలస సుధీర్ గారు, పులి సత్యం గారు, మరియు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న సదానందం గారు, మా పద్మశాలి అడ్వకేట్ల యొక్క ఉమ్మడి పద్మశాలి అడ్వకేట్ల యొక్క అధ్యక్షులు మా అల్లుడు గణేష్ గారు, నా తోటి అడ్వకేట్స్ మరియు ప్రముఖులు. ఇది ప్రత్యేకంగా ఎందుకు పెట్టడం జరిగింది అంటే 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, కోర్టులో కాలయాపన జరగడం. 2, కేసులు అదనంగా పెరగడం. అంటే హైకోర్టు, సుప్రీంకోర్టులే లక్షల కొద్ది ఉన్నాయి, హైకోర్టులో కూడా లక్షల కొద్ది ఉన్నాయి. డే టు డే రావడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి, త్వరితగతిన తీర్మానాలన్నింటి రాకపోవడం. అయితే దీంట్లో చిన్న చిన్న తగాదాలు కూడా నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ కూడా నడవడం అనేది జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం వారు లోకల్గా ఉండబడే చిన్న చిన్న ఇష్యూలను ఆ కుల బాంధవులకు, కుల పెద్దలకు ఇచ్చి పరిష్కరించమని చెప్తే బాగుంటుందనే ఆలోచనతో దీన్ని చేయడం జరిగింది. ఇది కేరళలో సక్సెస్ అవుతుంది. కేరళలో ఫస్ట్ పెట్టారు, ఆ తర్వాత ఇప్పుడు మన మొత్తం భారతదేశంలో పెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, వెనకట బహుశా అంటే మాకన్నా ముందు అంటే అంత పెద్దలు లేరు అనుకుంటా, నైజాం కాలంలో ప్రతి ఊరుకు పంచ కమిటీ అనే ఒకటి ఉండేది. పంచ కమిటీ అంటే దొర, పోలీస్ పటేల్, మాలి పటేల్, పటవారి, ఈ 4 ఉంటారు. ఏ పంచాయతీ అయితే ఏ కుల కోన్ దగ్గర పంచాయతీ సంబంధించిందో ఆ కుల పెద్ద మనిషి ఉంటారు, వాళ్ళు పరిష్కరిస్తారు. ఆ పరిష్కారాన్ని ఇరువైపు వర్గాలు తప్పకుండా పాటించాలి. పాటించకపోతే పనిష్మెంట్ కూడా ఉంటుంది. అని కులం నుంచి వెలివేయడము, అంటే మొత్తం ఊరు నుంచే నిరాకరణ చేయడము అనేది కొన్ని పనిష్మెంట్లు ఇచ్చేవాళ్ళు. దాంతో వాళ్ళు సెట్ అయిపోయారు. దాంతో సామరస్యంగా నడిచేది. పోలీస్ స్టేషన్ కూడా పోకుండా ఉండేది, అట్లే కోర్టు కూడా పోకుండా ఉండేది. తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమి ఉండకపోయేది. ఇప్పుడు ఈ ఆర్థికపరమైన ఏంటంటే, కోర్టుకు వస్తే వకీలు మాట్లాడుకోవాలి, ఫీజులు కట్టాలి, తర్వాత నెలల కొద్ది జరుపుతా పోవాలి. దాంట్లో ఇప్పుడు మన పులి సత్యం గారు చెప్పినట్టు 15 ఏళ్ళు అయితే ఆ వకీలు యొక్క మొత్తం కుటుంబం సాధవలసిన పరిస్థితి పడుతుంది. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, మన వరంగల్లో కోట్ల పంచాయతీ, వరంగల్లో కోట్ల పంచాయతీ 2 కోమట్లు గోడ పంచాయతీ. నేను స్వయంగా చూశాను, గోడ పంచాయతీ. ఆ తగాదలు పెరిగి ఒకడు ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాడు, ఇంకోటి ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాడు, సివిల్ దావా వేస్తాడు, సివిల్ దావా వేస్తాడు. ఇట్లా పంచాయతీ పెరుగుకుంటూ 5-6 ఏళ్ళు నడిచింది. నేనున్నప్పుడు కూడా నడిచింది. ఏందా ఇంత చిన్న పంచాయతీకి ఇంత దూరం వచ్చిందంటే, వాడు నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిండండి, కాబట్టి నేను వదిలేదు, సుప్రీంకోర్టు దాకా పోతా అంటాడు వాడు. ఇంతంత పంచాయతీకి సుప్రీంకోర్టు దాకా పోతాడట. ఆ విధంగా ఈ క్రోషము, తర్వాత ఈ తగాదలు ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పరిష్కారాన్ని చేయడానికి కొరకు కులం నుంచి కొంతమందిని ఎన్నిక చేసి పరిష్కరించమని చెప్పి ఈ యొక్క సమావేశాన్ని, తర్వాత ఈ యొక్క ఏర్పాటుతనం చేయడం అనేది జిల్లా ఆధ్వర్యంలో, జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి అది మనం సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని పరిష్కరించుకోవాలి, సహకరించుకోవాలి. కాబట్టి ఈ విధంగా భవిష్యత్తులో చేస్తారని ఆశిస్తూ నేను అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాజీ శాసనసభ్యులు, సీనియర్ న్యాయవాది శ్రీ వన్నాల శ్రీరాములు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానం. జిల్లా జడ్జి గారు పట్టాభి రంగారావు గారు, ఈ యొక్క కమిటీ ఆర్గనైజ్ చేసేటువంటి మేడం పాండే గారు, మిత్రులు జనార్దన్ గారు, సత్యం గారు,
బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వలస సుధీర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ శ్రీ వేముల నాగరాజు గారు, మన నంజి గణేష్ గారు, ఈ యొక్క అడ్వకేట్స్ పద్మశాలి అడ్వకేట్స్ యొక్క ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, తర్వాత శరత్ గారు ఈ యొక్క మీడియేట్ సెంటర్కు వారు కూడా మన మీడియేట్ సెంటర్ కన్వీనర్ మన సదానందం గారు, వచ్చిన మిత్రులందరికీ అడ్వకేట్స్కు నా యొక్క నమస్కారాలు. నేను సీనియర్ న్యాయవాదినే, కానీ నేను ఒక 10 ఏళ్ళు మాత్రమే కోర్టులో పనిచేసింది. ఆ విధంగా అప్పుడు కూడా ఈ పద్ధతులు ఉండే. చిన్న మాట తిడితే వచ్చి ప్రైవేట్ కంప్లైంట్ వేసేది. అవన్నీ తరచుగా జరిగినాయి, బాగా జరిగినట్ల. దానివల్ల ఇద్దరు నష్టపోయారు, ఇటు అడ్వకేట్ అటు అడ్వకేట్. ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్ చెప్పింది కదా, సాగదీసే ఎగ్జాంపుల్. వాస్తవంగా అడ్వకేట్స్ అట్లా ఉండరు. ఇక అది కమ్యూనిటీ చెప్పొద్దు, కానీ వాళ్ళు పెద్ద అడ్వకేట్స్ అని చెప్పుకునేటోళ్ళు ఆ విధంగా పెండింగ్ పెట్టి స్క్వీజ్ చేసినటువంటి సంఘటనలు నేను చెప్పగలుగుతాను మన వరంగల్ కోర్టు. కానీ ఏదేమైనా ప్రభుత్వం అనేక సవరణను తీసుకొచ్చి అది అనేక రంగాల్లో ఇవాళ మనం ఇవి కూడా వచ్చినాయి కదా, ఇద్దరిని పిలిచి మన డిసిషన్ తీసుకునేటువంటి అవన్నీ కూడా కేంద్రం రాష్ట్రాలు చేస్తున్నాయి. పాత కేసులు ఏదైనా ఉంటే దాంట్లో పరిష్కరిస్తాం. ఏమంటారు, మనం ఏడాదికి ఒకసారి 2 సార్లు లోక్ అదాలత్, ఇట్లా లోక్ అదాలత్లో కూడా అనేక సమస్యలు కోర్టులో 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి సాగేటువంటి వాటిని పరిష్కరిస్తూ ఉంది. 1000 కేసులు పరిష్కారం ఇస్తాను ఎవ్రీ ఇయర్. లక్షల వారిగా మొత్తం భారతదేశంలో సుప్రీంకోర్టు వరకు లక్షల ఈ యొక్క కేసులు పరిష్కరించారు. జనార్దన్ గారు చెప్పినట్టు గ్రామాల్లో గతంలో కుల పెద్దల దగ్గరనే అన్ని పరిష్కారం లేదు, కానీ అది రాను రాను మసకపోయింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక పక్కన ఉండి డబ్బులు వసూలు చేయడం, సరైన న్యాయం జరగకుంటే ఆ విధంగా అవన్నీ కూడా మాయమైపోయింది. కానీ ఇవాళ ఈ యొక్క సెంటర్ మళ్ళీ ఫ్రెష్గా కొంచెం నిస్వార్థంగా న్యాయబద్ధంగా వచ్చినటువంటి సమస్యలను తీర్పు చేసి ఆ విధంగా మనం చేస్తే ఇరుపక్షాలకు కూడా చాలా బాగా ఉంటుందనే ఒక విషయంతో చేయడం జరిగింది. నేను కోర్టులో 72 నుంచి 82 వరకు నేను పనిచేసినప్పుడు అప్పుడు కూడా వర్ధనపేటలో ఇటువంటి ఒక క్యాంపు పెట్టి ఆ క్యాంపులో గ్రామాల వారిగా ఈ యొక్క పరిష్కారాలు పెద్ద మనుషులు చేయాలనేది అప్పటి నుంచి జిల్లా జడ్జి గారు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా అది జరగలేదు. ఇవాళ ప్రభుత్వం ఈ విధంగా కులాల వారీగా మీడియేషన్ సెంటర్ పెట్టి వాళ్ళ పంచాయతీలు సివిల్ పంచాయతీలు ఎక్కువ మరి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం. మేము ఈ భవనంలో పద్మశాలీల తగాదాలు చాలా చేసాం. ముఖ్యంగా భార్యాభర్తల తగాదాలు ఎక్కువ ఉంటాయి. అవి అనేక సార్లు మేము ఇక్కడ చేసినాం. ఆ విధంగా చిన్న తగాదాలను పెట్టుకునేటువంటి వాళ్ళని పిలిపించి అన్ని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకొరకే ఈ మీడియేషన్ సెంటర్లు ఆ విధంగా పనిచేసే బాగా ముందుకు పోవాలి. నిస్వార్థంగా నిష్పక్షపాతంగా మీడియేషన్ సెంటర్లు పనిచేస్తే ప్రభుత్వానికి కోర్టులకు కూడా చాలా భారం తగ్గుతుంది, వాళ్ళకు కూడా భారం తగ్గుతుంది. కాబట్టి దీంట్లో ఒక్కటే నిస్వార్థంగా నిష్పక్షపాతంగా చేసేటువంటి ఆ విధంగా మీడియేషన్ సెంటర్లు నడిపితే చాలా బాగుంటుందని మీ అందరూ కూడా మనం చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి
అందరు కూడా నాకు నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ కె పట్టాభిరామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రిన్సిపల్ జడ్జి గారు అనంతపుర జిల్లా వారిని మాట్లాడాల్సిందిగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కల్లా అనుభవంలోను వయసులోను పెద్దలైనటువంటి శ్రీరాములు గారు, మరి మా 2 బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, సుధీర్ గారు, జనార్దన్ సార్, బార్ కౌన్సిల్ మెంబర్ నాగరాజు గారు, గణేష్ గారు, అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రామ్ని మా సెక్రటరీ గారు ఆర్గనైజ్ చేశారు. ఆమె చెప్తూ వచ్చారు, సార్ మనము పోవాలి, అక్కడ మనం ఒకటి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాము అని తెలిసినప్పటి నుంచి నాకు, ఎందుకంటే చాలా కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు ఓపెన్ చేశాము. ఏ కమ్యూనిటీ అయితే ఎక్కువగా ఉందో, ఏ కమ్యూనిటీ అయితే ఈ పర్టికులర్ ఏరియాలో ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం అంటే ఎక్కువ కేసులు మీడియేషన్ పంపించడానికి ఒక అవకాశం ఉంటుంది. మరి ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పారు కోర్టులో ఏం జరుగుతుంది అని. నాకు అంత వాళ్ళు చక్కగా మాట్లాడగలరు. సత్యనారాయణ గారు, సుధీర్ గారు, జనార్దన్ గారు, వాళ్ళ లీడర్స్. నేను జడ్జిని కాబట్టి చక్కగా మాట్లాడినేమో, కానీ నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చూస్తూ ఉంటాను. మా ఇంట్లో ఒక కుటుంబంలో 2 పిల్లలు కొట్టుకున్నారు. అది నా స్థలము అంటారు. మనం అంతా చూసే ఉంటాం, సార్ చూడు వచ్చి నా మంచం మీద పడుకుంటున్నాడు అని. నువ్వు అటు రావద్దని. అదే ఆ తండ్రి దగ్గరికి పోతే నువ్వు అటు పోవద్దురా, అటు పోవద్దు, నువ్వు ఇటు పోవద్దు, ఇక్కడే ఉండండి అని చెప్తారు. అదే లాయర్ దగ్గరికి పోతే ఒక ఇంజక్షన్ చుట్టేస్తారు, టు రెస్ట్రైన్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు దిస్ ఏరియా అని. అది ఎన్ని సంవత్సరాలైనా సరే అట్లా పడుంటుంది. మేము కాలాన్ చేస్తారు. ఇక్కడ అందరూ లాయర్లు తెలుస్తూ, అందరూ తెలుసు. కాలాన్ ఒక డేట్ వేస్తాం, అది కాలుతూనే ఉంటుంది. రావణ కష్టం పరిష్కారం కాదు. మరి మధ్యవర్తిత్వం అనే దాని గురించి అందరికీ తెలుసు. ఇది ఎంత సింపుల్ అంటే, అవి అసలు కేసుల్లో ఎవరు గెలుపు ఓటమి గురించి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సత్యనారాయణ గారు చెప్పింది, అసలు నాకు కేసులో ఎప్పుడు గెలుపు ఓటమి ఏమీ లేదు. మనకు జబ్బు చేసింది, జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. మనం ఎవరి మీద గెలుస్తున్నాం? రోగం మీద గెలుస్తున్నామా? డాక్టర్ మీద గెలుస్తున్నామా? వైద్య విధానం మీద గెలుస్తున్నామా? మనమే గెలుస్తున్నాం. ఎవరు ఓడిపోవట్లేదు, దాని నుంచి బయటపడుతుంది. అలాంటిదే సమస్య అనేది 2 మనుషుల మధ్య, 2 కుటుంబాల మధ్య, 2 సమూహాల మధ్య, 2 వర్గాల మధ్య, ఇట్లా ఎక్కడైనా సరే తగాదాలు జరుగుతూనే ఉంటాయి. ఘర్షణ లేదే సమాజం లేదు. మనమంతా కూర్చొని శాంతియుతంగా మొత్తం అందరూ ప్రశాంతంగా ఉండే సమాజం రాదు, ఉండలేదు. ఇంకోటి ఏంటంటే ఘర్షణ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. అయితే తగాదాలు పెట్టుకోమని కాదు, అది అనివార్యమే. ఘర్షణ లేని సమాజం ఉండదు. తిట్టుకొని భార్యాభర్తలు ఉండరు. మరి ఎప్పుడైనా మరేమో తెలియదు, కానీ నేను సినిమాల్లోనే చూశాను. బయట అన్ని ఉంటాయి సార్. ఒక జన్మ సాగుతుంది. దేర్ ఇస్ నో రూఫ్ వేర్ అండర్ 2 heads ఆల్వేస్ లివ్ టుగెదర్. అటువంటి ఉండవు. కానీ అవి పెద్దవైతే తగాదాలు అవుతాయి, ఇంకా పెద్దవైతే కొట్లాట్లు అవుతాయి, ఇంకా పెద్దవైతే యుద్ధాలు అవుతాయి. అవి ఏవి కాకపోయినా కోర్టుకు వస్తే కేసులు అవుతాయి. మేము కోర్టులో కేసుల్ని పరిష్కరిస్తాం, సమస్యను పరిష్కరించాం. మాకు లాయర్ గారికి ప్రొఫెషనల్గానే ఉంటాం మేమంతా. కేసులు అదే ఈ మధ్య కొంతమంది మారిపోతున్నారు, కానీ మామూలుగా కేసు అనేది చూస్తారు వాళ్ళు. ఈ మధ్య ముఖ్యంగా భార్యాభర్తల కేసుల్లో ఆ లాయర్ గారే, ఇప్పుడు ఈయన సుధీర్ సత్యనారాయణ అంటే సుధీర్ భార్య అయిపోతాడు, సత్యనారాయణ భర్త వాళ్ళే గుర్తుంటారు. ఈ కొత్త ట్రెండ్ ఇంతకుముందు లేదు. వీళ్ళే భార్యాభర్తలు అయిపోతున్నారు ఏందా, కదా వీళ్ళే భార్యాభర్తలాగా మారిపోతున్నారు ఏంటా అని. ఇంకా మనం బాగా గమనిస్తే మర్డర్ కేసులు కూడా రాజీ పడిపోతున్నారండి. మాకు బాధ వేస్తుంటుంది. మర్డర్ కేసులు రాజీ పడిపోతున్నారు. తన్ని లాక్కొని రాబరీ చేసి డెకాటీ చేస్తే అవి రాజీ పడిపోతున్నారు. ఇంకా కత్తులతో పొడిచి కాళ్ళు చేసి విరగొట్టి అవి రాజీ పడిపోతున్నారు.
అన్నదమ్ముల తగాదాలు, భార్యాభర్తల తగాదాలు మాత్రం రాజీ పడతారు. వాళ్ళు పడరు. రూపాయి ఆస్తికి 100 రూపాయలు ఖర్చు పెట్టి, మనకి ఇక్కడ ఇద్దరు లీడర్లు ఇళ్ళపల్లి చెప్పాలి. పులి సత్యనారాయణ గారు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టి మిఠాయి పొట్టల నుంచి మిఠాయి షాప్ దాకా పెట్టి, సుధీర్ గారు ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టి, వీళ్ళంతా బాగుపడినా కూడా వాడు ఖర్చు పెడుతూనే ఉంటాడు. పరిష్కారం కాదు. మ్యాక్సిమం ఏం చేస్తామండి, ఒక డిగ్రీ ఇస్తాం. అందరూ అడ్వకేట్లు కాబట్టి ఒక డిగ్రీ ఇస్తాం. ఆ డిగ్రీ తీసుకొని ఏం చేస్తారంటే, ఆ డిగ్రీ కొనుక్కోవాలని మళ్ళీ సర్టిఫికేట్ కాపీ ఇస్తే మళ్ళీ 4 సార్లు తిరగాలి. అప్పుడు ఏదో ఇస్తారు, అది మిగతా ఫీజు తీసుకొని. అంతే కదా సార్? మిగతా ఫీజు ఎప్పుడు ఈ మిగతా ఫీజు అనేది కాన్సెప్ట్ ఎప్పుడు ఈ మిగతా ఫీజు ఏందిరా అంటే, మిగతా ఫీజు ఎప్పుడు ఉంటుంది ఆ కాన్సెప్ట్. మా గుమాస్తా ఒక ఆయన ఉండేవాడు. నేను న్యాయవాదు కుటుంబం నుంచి వచ్చాను. ప్రతి దాంట్లో ఇంకా కార్డు రాసేవాడు. ఫలానా రోజు వాయిదా ఉన్నది, తప్పక రావాలి, నువ్వు వచ్చినప్పుడు కొరవ ఫీజు తీసుకురావాలి. ఈ కొరవ ఫీజు మిగతా ఫీజు ఎక్కడ ఇది అర్థం ఉందా? ఇది అసోసియేషనేనా? నేను లాయర్నే, కొరవ ఫీజు ఉంటుంది అంతే. వాడు వెళ్ళిపోయి కేసు అయిపోయిన తర్వాత కూడా 2 సార్లు ఇస్తే కొరవ ఫీజు ఏంటి సార్ అంటే, అయిపోయింది అది కేసు అనుకోవాలి. అంటే వాడు రాగానే అంటే లాయర్లు అడగరు. క్లర్క్స్ కూడా వాళ్ళే అంతా వాళ్ళు వసూలు చేసి ఇస్తారు మాకు. మా భాగంలో వాళ్ళే ఏంటి కొరవ ఫీజు ఇచ్చారు. వాడు కేసు అయిపోయి 3 సంవత్సరాలు అయింది సార్, ఇంకా కొరవ ఫీజు ఏంది? అవునా, ఎందుకు వచ్చాడు? ఏదో చూసుకోవడానికి వచ్చాడు. అయితే పంపించి కేసు ఉంటే కొరవ ఫీజు తీసుకురాపోను. కేసు ఎక్కడ ఉన్నా పర్లేదు, ఏ స్థాయిలో ఉన్నప్పుడు, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ముందు కొరవ ఫీజు కాన్సెప్ట్ ఉంటుంది. ఇవన్నీ అవసరమా? దీనికి మధ్య సింపుల్ విషయాలు కోర్టుకు పోవాలి. ఒకటి మనం గుర్తించాలి, సమాజం ఎక్కడి నుంచి వచ్చిందంటే సమూహాల నుంచే సమాజం వచ్చింది. ఆ సమూహం ఏదైనా అవ్వచ్చు. ఒక ఏరియా చిన్న సమూహం, ఒక కులం చిన్న సమూహం, ఒక మతం కొంచెం పెద్ద సమూహం, ఒక ఊరు ఇంకొంచెం పెద్ద సమూహం. ఈ సమూహాల నుంచే సమాజం వచ్చింది. మరి ఈ సమూహంలో వచ్చిన సమస్యలకి పరిష్కారం సమూహంలో చూడాలి, కానీ ఒక వ్యవస్థకు రావటం అంత అవసరమా? ముఖ్యంగా ఎప్పటికీ కూడా రాజీ పడినటువంటి ఈ 2 రకాల కేసులు నాకు ఎప్పుడు మనసులో బాధపడుతుంటాయి. భార్యాభర్తలు, అన్నదమ్ములు. ప్రాబబ్లీ వాళ్ళ మనసుకి ఏంటంటే, ద్రోహం జరిగింది, నా తమ్ముడు ద్రోహం చేశాడు, నా అన్న ద్రోహం చేశాడు, నా చెల్లెలు ద్రోహం చేసింది అనేటటువంటి ఒక ఇది. భార్యకి ఇంత నమ్మానే, వీడు నన్ను మోసం చేశాను. భర్తకి ఎంత చేశాను, ఎంత చేశాను దీని పిల్లలకి, ఏదో ఆడపిల్ల అయినట్టు. ఈ ఒక ఫీలింగ్స్ వల్ల ఏమో నాకు తెలియదు, కానీ ఈ ఈగోస్ వల్ల మాత్రమే పరిష్కారం. మనిషిని చంపేస్తే రాజీ పడిపోతున్నప్పుడు, కాళ్ళు చేతులు తెగ్గొట్టి ఎరగొట్టి కుంటోండి గుడ్డోండి చేసినా కూడా రాజీ పడినప్పుడు, ఈ భార్యాభర్తలు ఎందుకు రాజీ పట్టలేదు? ఈ అన్నదమ్ములు ఎందుకు రాజీ పట్టలేదు? వీళ్ళు ఇట్లా ఎంత అవుతుంది కేసు రికార్డు రాజీ పడరు. మరి ఎక్కడ రాజీ పడతారు? ఇది ఆలోచించే కొన్ని రాష్ట్రాల్లో సక్సెస్ అయిన దానివల్ల మనకు ఈ విధంగా కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ పెట్టారు. దీనిలో నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు, కానీ నా దగ్గర నేను కూడా మీడియేషన్ చేయగలను. మీడియేషన్ కాకపోయినా వీళ్ళు బార్లు అడ్వకేట్స్ సార్లు లాంటి వాళ్ళు మీడియేషన్ చేస్తారు. ఇప్పుడు జార్డన్ గారి దగ్గరికి వస్తే నాకు కమ్యూనిటీ తెలియదు, కానీ వస్తే అమ్మ అట్లా కాదమ్మా, వద్దు చేయొద్దా, కరెక్ట్ కాదా, ఇంకే చెప్తాను. ఒకవేళ అదే శ్రీరాములు గారు తెలిస్తే, రే గమ్మునుడు రా, ఆడు మనోడే అని చెప్పగల వేరే వాళ్ళు చెప్పలేదు. ఏమైందిరా, వాడైనా నువ్వైనా అంతా మనమే కదరా, మనలో మనం ఎందుకు రావాలరా అని చెప్పగలిగే ధైర్యం ఒక కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లో మాత్రమే. అటువంటి మీడియేషన్ సులభం. నేను చేయలేదు, నేను కాదు, ఆ ఆర్గనైజ్డ్ వ్యవస్థలో ఉండి, ఆ చక్రంలో ఉండి ఎవరూ చేయలేరు. ఇక్కడ ఎక్కడ సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతుందో అటువంటి చిన్న వ్యవస్థలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ పెట్టాము. ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ కొన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ ఇది ఏర్పాటు చేసిన తర్వాత ఇది ఎంత సక్సెస్ అవుతుందనే విషయం గురించి కూడా మళ్ళీ మేము ఒక ఆడిట్ చేస్తాము. మరి ఈ పర్టికులర్ నేను అదొక్కటే మా మేడం గారిని, క్షమాదేశ్ పాండే గారిని నేను అడుగుతుంటాను, మేడం ప్రతి దాంట్లో ఒక బాధ్యులు చేయాలి, వాళ్ళ నుంచి ఒక రిపోర్ట్ తీసుకుని ఎవరో ఒక బాధ్యులు చేయాలి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, లాయర్లు కాదు, లాయర్లు కానీ బాధ్యులు కావాలి మాకు. లాయర్ల మీద వేరే ఉద్దేశం కావాలి, వెరీ బిజీ, అది కోట్లకే రానంత బిజీ ఉన్నారు కొంతమంది. అటువంటి లాయర్లు అంత బిజీగా ఉండేవాళ్ళు మనకేం చేయలేదు. ఈ కొంచెం ఆ సామాజిక స్పృహ కలిగి, అంటే అనకూడదు అనొచ్చు, కానీ చాలా లాంటి పెద్దవాళ్ళు కొంచెం లీడర్షిప్ తీసుకొని
సార్ ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేస్తున్నామంటే సార్ ఇట్లా ఒకటి వచ్చింది పంపిస్తున్నానంటే ఆ పంపించండి నేను సాయంత్రం 4 గంటలకు ఉంటాను అంటే వాళ్ళు చెప్తే వింటారు. దానికోసం కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, న్యాయవాదులు, నాయకులు అంటే ఇంకొకటి ప్రతి ఒక నలుగురు చెప్పే ప్రతివాడు నాయకుడు నాకు చెప్పగలిగేవాడు కాదు, చెప్తే వినేవాడు. నేను చెప్తాను, నేను నాయకుడిని కాదు, నేను చెప్పగలను, వినేవాడు కావాలి. వెంటనే ఎస్ సార్ చెప్పారు, సార్ అని కూడా అందరూ కమ్యూనిటీ మీద మా పెద్ద ఆయన చెప్పాడు వినాలంతే అనేవాళ్ళు సహాయం చేయగలిగితే కొన్ని సమస్యలు, గడ్డు సమస్యలు పరిష్కరించవచ్చు. నేనైతే ఇవే కోరుకుంటాను. అన్నదమ్ముల కేసులు నిజంగా ఇవి మేము చేయలేదు కమ్యూనిటీ మీడియా సెంటర్లో. ఏంటంటే ఇక్కడంతా ఎవరు ఉంటారు, మామ, పెద్దనాన్న, అక్క, బావ, ఎక్కడో చోట దొరికాయి అందరికి పరిచయాలు, బంధుత్వం ఎక్కడో ఒక చోట ఉంటుంది. లేకపోతే కల్పించుకుంటాం. కమ్యూనిటీ అంటే అదే. అట్లా చెప్పగలిగేటటువంటి ఒక మధ్యవర్తిత్వం చేయగలిగేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తూ కమ్యూనిటీ మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తాము. మరి ఇంతమంది వచ్చారు ఇక్కడికి, దీన్ని ముందుకు తీసుకుపోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ దాన్ని ఎంకరేజ్ చేయాలి. కోర్టు కేసు పడకపోయినా ప్రీ లిటిగేషన్లో అయినా సరే దాన్ని రెఫర్ చేయగలిగితే మంచిది. సరే అంటే మా నేను లాయర్నే, నాకు ఒకవేళ కేసు పడతాం వేద్దాం, కేసు లేదో వేయకపోతే ఏదో కేసు వేయాలి కదా పొద్దున్న సాయంత్రం లోపల. కేసు వేసిన తర్వాత అయినా సరే ఇది ఇక్కడికి పోతే బాగుంటుందని కనుక వెంటనే దాన్ని సార్ ఇది ఈ కమ్యూనిటీ మీడియా సొసైటీకి పంపిద్దాము. మనం ఒప్పుకోకపోయినా ఒక ఇదేంటంటే నేనైనా అంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి లాయర్ దగ్గరికి వెళ్తాను. నాకు ప్రదేశం కాబట్టి మనకు తెలిసిన ఆయన మనం మాట్లాడవచ్చు. మన బంధువు లేకపోతే మన బంధువు తీసుకెళ్తాడు, మన వాడు అని అక్కడికి వెళ్తాడు. న్యాచురల్ 10 రూపాయలు ఫీజు తగ్గిస్తాడు కూడా వెళ్ళచ్చు, తగ్గించాడు మాకు మాత్రం నమ్మకం వెళ్తారు మొత్తాన్ని. మరి ఆ కమ్యూనిటీ వాళ్ళు వచ్చినప్పుడు ఓకే చెప్పి చూద్దామని ప్రతి లాయర్ చెప్తాడండి. నేను మాత్రము అది మాత్రం నమ్ముతాను. ఏ లాయర్ అయినా సరే ఇప్పుడు కూడా అట్లాంటి లాయర్లే ఉన్నారు. జనాలకి ఏ అభిప్రాయం ఉన్నా నేను ప్రాక్టీస్ చేసి కూడా ఎందుకయ్యా తగాదాలు అన్నదమ్ములే కదా ఒకసారి మాట్లాడుకోకూడదు ప్రతి లాయర్ చెప్తారు. కేసులు వేస్తారు, ఎందుకు కేసులు వేస్తారంటే ఇది వినకపోతే నేను కేసు అయిపోతే సత్యనారాయణ దగ్గర పోవచ్చు, ఆయన అయిపోతే జాడి, అందుకని కేసులు వేస్తారు. పర్టికులర్గా భార్యాభర్తల కేసుల్లో నాకు తెలిసి ఏ లాయర్ కూడా రా కేసేద్దాం అందరం మాట్లాడదామమ్మా. ఆ మాట్లాడేది మీరు మాట్లాడితే అయితే ఓకే, మీరు మాట్లాడకపోతే అది కమ్యూనిటీ సెంటర్కి పంపించండి. అది బార్ అసోసియేషన్లో మీరు బార్ లీడర్స్గా దాన్ని కమ్యూనికేట్ చేయగలిగితే మనం సక్సెస్ అవుతాము. మరి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసడానికి ఇక్కడ చాలామంది కలిస్తేనే ఇది అయ్యింది, ఓపెనింగ్ అయింది, సెంటర్ అయింది. దీనికి నాకు చక్కగా శ్రీరామ్ గారు చాలా పెద్ద మనసు చేసుకొని ఛాంబర్ చేశారు. మరి ఆయన ఆ ఛాంబర్లో ఆయనే కూర్చోవాలి. నేనైతే ఆయనే రిక్వెస్ట్ చేస్తాను సార్, మీకు టైం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు మీరే వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించగలిగితే చాలా సంతోషం. ఒక టైం పెడితే చెప్పగలిగితే మా సెక్రటరీ గారు మాట్లాడతారు. చెప్పగలిగితే ఆ టైంకి ఆ రోజులో శనివారమో ఏదో ఒక వారంలో 2 రోజులు పెడితే మీరు ఉండకపోయినా ఎవరైనా బాధ్యుల్ని అక్కడ పెడితే మాట్లాడగలిగే బాధ్యులు వాళ్ళ మాట వినగలిగేటటువంటి వారిని పెడితే సమస్యలు పరిష్కారం అవుతుంది. లాయర్లకు కూడా అదే చెప్తాను. నాకు తెలియదు కానీ సపోజ్ మీరిద్దరు ఒకే కమ్యూనిటీ చేసిన లాయర్లు అయితే చెప్పలేదు, లాయర్ని చెప్పలేదు. నువ్వు లాయర్ పోయి నువ్వు ఈ మాట చెప్తావా అంటారు. అదే అటువంటి సమయంలో కొంచెం లాయర్లకు కొంచెం కష్టం అవుతుంది. అప్పుడు లీడర్స్ పంపిస్తే వాళ్ళు చేస్తారు. అటువంటి సక్సెస్ చేయాలని మరి కోరుకుంటూ ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి మీకు అభినందనలు కృతజ్ఞతలు తెలుసుకుంటూ మనం ఈ మధ్యవర్తిత్వాన్ని తీసుకుపోదాము, సమస్యల్ని పరిష్కరించి జస్టిస్ చేద్దాము. మేము కోర్టులలో ఫైల్స్ డిస్పోజ్ చేస్తాము, డిగ్రీలు ఇస్తాము, కానీ ఇక్కడ జస్టిస్ జరుగుతుంది. ఆ ప్రక్రియలో మీరంతా భాగస్వామ్యం అనేసి ఆశిస్తూ మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుస్తున్నాము. తెలిసింది. ఇప్పుడు పద్మశాలి సామాజిక వర్గం నుంచి సార్ వరంగల్ జిల్లా అధ్యక్షులు
వారు మా ఈ రివర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ భవన్కు ఈ సందర్భంగా విచ్చేసినందుకు వారు చిన్న సన్మానం సార్. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శి అది చూడు నరేంద్ర భాయ్ మేడం గారు ముందు మేడం చెప్తాను. నరేంద్ర భాయ్ చెప్తానండి మన అమ్మేనా ఇద్దరు ప్రెసిడెంట్తో మాట్లాడాలంటున్నాను. అతను వలస సుధీర్ గారిని కూడా ఈ సందర్భంగా మన పద్మశాలి సామాజిక పులి అలాగే అనంకొండ జిల్లా బాల అసోసియేషన్ పులి అధ్యక్షులు లెక్కనే ఉన్నారు. పులి సత్యనారాయణ గారిని న్యాయపట్లమే సార్. నువ్వు అడ్డం ఉంటాను ఫోటోలు ఇట్లా ఇట్లా మరి అందులో పట్టం కదా లేకపోతే ప్రోగ్రామ్ మంచిది కావాలి. అయిపోయిందా? గ్రేటర్ వరంగల్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు గారు జిల్లా జడ్జి పట్టాభి రామారావు గారిని శాలువాతో సత్కరిస్తున్నారు. సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి గారు మేడంను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు గారు శాలువాతో సత్కరిస్తున్నారు.